ఒక ఆధునిక దేవాలయంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. రేపటి భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు. ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టు ద్వారానే రేపటి భవిష్యత్తులో ప్రతి ఎకరం కూడా సస్యశ్యామలం అవుతుందనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 14-19లో 5 సంవత్సరాలు 72% ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకుని పనులు పూర్తి చేస్తే, మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 19-24లో ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసి, డయాఫ్రమ్ వాల్ అయితే మొత్తం ధ్వంసం చేసి, స్వయంగా శాసనసభలో సైతం ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి కానీ ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము అని పోలవరం ప్రాజెక్ట్ని ప్రశ్నార్థకం అయిపోయినటువంటి దశలో, పోలవరం ప్రాజెక్టుని ఇంకా భవిష్యత్తులో మనం చూడలేము అనేటువంటి విధంగా పోలవరంపై ఆశలు తెలుగు ప్రజలు వదులుకుంటున్నటువంటి దశలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ పడకేసినటువంటి ఆ పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పట్టాలెక్కించి మళ్ళీ ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి ఒక దశ దిశ విధంగా ఒక షెడ్యూల్ని రేపు 2027 కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆయన ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుని మరి 3 సార్లు స్వయంగా ఫీల్డ్ విజిట్కి వచ్చి ఇక్కడ రివ్యూ చేసి ప్రతి 10 రోజులకు ఒకసారి సెక్రటరియట్లో రివ్యూ చేసుకుంటూ ఈ పనుల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి 2027వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు జాతిలో ఒక సువర్ణాధ్యాయం సృష్టించేటువంటి సంవత్సరం. ఈ యొక్క పోలవరం అనేటువంటి కళ రేపు 2027లో నెరవేరబోతుంది. మరి ఇటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంటే మరి కొంతమంది సూచనలు వస్తూ ఉన్నాయి, కొంతమంది దగ్గర నుంచి సలహాలు వస్తూ ఉన్నాయి, కొంతమంది దగ్గర నుంచి డిమాండ్స్ వస్తూ ఉన్నాయి, కొంతమంది దగ్గర విమర్శలు వస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్టు యొక్క ఆవశ్యకతను గుర్తించుకున్నటువంటి వ్యక్తులుగా ప్రతి విమర్శని, ప్రతి డిమాండ్ని, ప్రతి సలహాని, ప్రతి సూచనని కూడా మేము ఆహ్వానిస్తాం, స్వాగతిస్తాం. అందులో మెరిట్ ఉంటే ఖచ్చితంగా సమీక్షించుకుని ఆ పోలవరం ప్రాజెక్టు ఎక్కడ కూడా నాణ్యత విషయంలో కానీ భద్రతా విషయంలో కానీ రాజీ పడకుండా ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆ విషయాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే అధికారులకు కానీ ఏజెన్సీలకు కానీ చెప్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సాగుతుందా లేదా అనేది కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ PPA ప్రతిరోజు కూడా ఆ డిజైన్స్కి అనుగుణంగా ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయా లేదా, నాణ్యత పాటిస్తున్నారా లేదా, భద్రతా పరంగా వెళ్తున్నారా లేదనేది స్వయంగా PPA కూడా దీన్ని ఎవ్రీడే దీన్ని మానిటరింగ్ చేస్తారు. ఇక్కడ కూడా నాణ్యత విషయంలో కానీ భద్రతా విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా ముందుకు వెళ్తాము. ఖచ్చితంగా ఏ సలహాలు సూచనలైనా సరే ఏ మాత్రం 1% మెరిట్ ఉన్నా కూడా దాన్ని స్వీకరించి ఇంప్లిమెంట్ చేస్తాము. ఈ పనులన్నీ కూడా CWC PPA పర్యవేక్షణలో జరుగుతున్న విషయాన్ని కూడా దయవించి గుర్తు చేస్తూ ఖచ్చితంగా రేపు ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రమ్ వాల్ మరి 1372 మీటర్లు ఉంటే ఇప్పటికే 1300 మీటర్లు పూర్తి చేసాం కొత్త డయాఫ్రమ్ వాల్. ఈ యొక్క మార్చి ఇంకొక 15-20 రోజుల్లో కొత్త డయాఫ్రమ్ వాల్ పూర్తి అయిపోతూ ఉంది. మరి అదేవిధంగా ECRF డ్యామ్కి సంబంధించి ఇప్పుడే మనం చూస్తాం గ్యాప్ 1 పనులు. మీరు కూడా చూసారు ఎంత ముమ్మరంగా గ్యాప్ 1 పనులు జరుగుతూ ఉన్నాయో. ఆ యొక్క గ్యాప్ 1కి సంబంధించి అత్యంత కీలకమైనటువంటిది, గ్యాప్ 2కి సంబంధించి అత్యంత కీలకమైనటువంటిది ECRF. అంటే ఏదైతే యొక్క ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, మెయిన్ డ్యామ్, ఈ మెయిన్ డ్యామ్ పనులు కూడా మరి చురుగ్గా గ్యాప్ 1లో జరుగుతున్న విషయాన్ని మీరు అందరూ కూడా చూడడం జరిగింది. 2027 డిసెంబర్ కల్లా గ్యాప్ 2 పూర్తి చేయాలి ECRF డ్యామ్ అని అనుకున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాలు కాబట్టి ఒక చారిత్రాత్మకమైన అంశం కాబట్టి ఆ పుష్కరాలకంటే ముందుగానే ఈ యొక్క డ్యామ్ని పూర్తి చేయమని చెప్పి ఆయన కూడా మరి ఏదైతే ఒక లక్ష్యం పెట్టారో దానికి కూడా అనుగుణంగా పనులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న 2024లోను 2025లోను 2 సార్లు 19 కోట్ల రూపాయలు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే. ఇవాళ నిర్వాసితులు కూడా చెప్తూ ఉన్నారు, ఆ రోజు నిర్వాసితులకు 700 కోట్లు వచ్చినా ఈరోజు 1900 కోట్ల నిర్వాసితులకు వచ్చినా అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే వచ్చినాయి తప్ప
జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకి ఇవ్వలేదనే విషయాన్ని స్వయంగా నిర్వాసితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మహాయజ్ఞం ఒక కళ అయినటువంటి పోలవరాన్ని సాకారం చేసేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది.